ప్రతిపక్ష నాయకుల అక్రమ ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పశుపరిస్తున్న బీజేపీ దేశాన్ని బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రాజీనామా చేయాలి. విద్యార్థులపై దౌర్జన్యకాండ విద్యార్థులపై దౌర్జన్యకాండ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర బీజేపీ నిరంకుశ వైఖరి రాహుల్ గాంధీ అరెస్టును ప్రియాంక గాంధీ అరెస్టును ప్రతిపక్ష నాయకుల అరెస్టును జై కాంగ్రెస్ గత కొద్ది రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఈ విద్యా వ్యవస్థ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, అలాగే అనేక అవకతవకలు విద్యా వ్యవస్థలో నెలకొని ఉన్నాయి. దీన్ని సరిచేయండి, విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడండి, తద్వారా ఆ తల్లిదండ్రులు పడే మనోవేదనను నివారించడానికి ఒక ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం ఆది నుంచి కూడా మా ప్రతిపక్ష నాయకులైనటువంటి రాహుల్ గాంధీ గారు మా యొక్క సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగానే రాజస్థాన్ కోటాలో మా రాహుల్ గాంధీ గారు క్షేత్రోత్కా గోల్ అంటూ ఒక కార్యక్రమం గతంలో నిర్వహించడం జరిగింది. దానికి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. దానిపైన మేము గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఈ పరిణామ క్రమంలో నిన్న కాక మొన్నటి రోజున దేశ రాజధానిలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా విద్యార్థి సంఘ నాయకులు వారి తల్లిదండ్రులు దేశ రాజధానికి చేసి వారి యొక్క నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం సందర్భంగా గ్యాదర్ అయినటువంటి విద్యార్థులను చూసి ప్రస్తుతం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పడికి వారిపై బలప్రయోగం చేసి ఈ ఉద్యమాన్ని ఏ రకంగా సరే అణిచివేయాలనే ఆలోచనతో, దానికి ఉదాహరణ అక్కడ ఒక పెద్ద ట్రక్కుతో రాళ్ళని నింపి పక్కన పెట్టడం జరిగింది. అది ఎవరు పెట్టారండి? విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. పైగా వాళ్ళ మనస్తత్వం క్రోధత్వంగా కానీ దారిగా ఆలోచనతో కానీ ఉండదు. అలాగే మీరు ఆ విజువల్స్ లో చూస్తుంటే ఎక్కడైనా రెచ్చిపోతే విద్యార్థులు
రాళ్ళు పోలీసుల మీద వేస్తారు. కానీ అక్కడ పోలీసులే రాళ్ళు విద్యార్థుల మీద విసురుతున్నటువంటి కొన్ని విజువల్స్ మనం చూడొచ్చు. ఇంత దుర్మార్గంగా ఆలోచనతో ఈ ఉద్యమాన్ని అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న తరుణంలో విద్యార్థుల యొక్క ఉద్యమం సక్సెస్ అయింది, 100% సక్సెస్ అయింది. కానీ ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని ఆ పదవి నుంచి తొలగించాలనే వారి యొక్క ముఖ్య డిమాండ్. నిజంగా చెప్పాలంటే నేను గతంలో కూడా చెప్పా, పూర్వం ఆయా శాఖల్లో ఉన్నటువంటి మంత్రులు నైతిక బాధ్యత వహిస్తూ వారే తప్పుకునేవారు. అటువంటిది ఇవాళ తప్పు దొరికినా దానిపైన విచారణ చేయకుండా తూతూ మంత్రంగా అంతా నడిపిస్తూ అందులో ముద్దాయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని పదవి నుంచి తొలగించకుండా ఆయన ఇంకా వెనకేసి వస్తూ విద్యార్థుల ఉద్యమాన్ని రెచ్చగొడుతూ విద్యార్థులను చాలా చిన్న ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు నిరసన తెలియజేస్తుంటే అతన్ని పోలీసులు వచ్చి విచక్షణారహితంగా అక్కడ ఉన్న వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి అతని కాళ్ళు చేతులు పట్టుకుని లాక్కెళ్ళి బస్సులో పాడేది. అలాగే ప్రియాంక గాంధీ ఆవిడ పార్లమెంట్ మెంబరు, లేడీ అయినా కూడా ఆలోచించకుండా రెండు బస్సులో చూస్తుంటే ఒక జెంటి కానిస్టేబుల్ ఆవిడ దెబ్బ పట్టుకుని లోపల వస్తాడు. అసలు మరి లేడీస్ని లేడీ కానిస్టేబుల్ తప్ప జెంటి కానిస్టేబుల్ ఎవరు టచ్ చేయడానికి వీళ్ళు అదేం లేకుండా అంత రాజీవ్ గాంధీ కూతురాడు అటువంటి ఆమెని ఇలా ఒక జెంట్ కానిస్టేబుల్ దెబ్బ పట్టుకుని లోపల లాగేస్తాడు. ఈ రకంగా దుర్మార్గమైనటువంటి విధానంగా ఈ బీజేపీ ప్రభుత్వం ప్రవర్తించడం అనేది మరి నిన్న టీవీలో దేశవ్యాప్తంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి కొంతమంది యువకులు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి విద్యా విధానానికి వ్యతిరేకంగా యాజిటేషన్ చేస్తే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేశారు, గ్యాస్ ప్రయోగించారు, అలాగే కోటాలతో వాళ్ళని పేల్చడం జరిగింది. అనేక రకాలుగా వాళ్ళు హింసించి అనేక మంది గాయపడి హాస్పిటల్లో చేరడం జరిగింది. వాళ్ళు అడిగితే లేదు, మీరు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టారు, దాని ద్వారా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అవి చాలా కరెక్ట్గా యాక్చువల్ పంచాలిటీగా కరెక్ట్గా జరుగుతాయని చెప్పి విద్యార్థులందరినీ మోసం చేస్తారు. దానికి మీరు సమాధానం చెప్పండి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు దానికి అనర్హుడు కాబట్టి ఆయన్ని రాజీనామా చేయమని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో 152 సార్లు పేపర్స్ లీకేజ్, ఇది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కండక్ట్ చేసిన పేపర్లు అంటే చిన్న టెస్టులు కాదు, ఏపీఎస్సీ లేకపోతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలాంటివి కాదు. మెయిన్ నీట్, జేఈ, సిబిఎస్ఈ ఇటువంటి పెద్ద పెద్ద ఆల్ ఇండియా లెవెల్లో జరిగే టెస్టులో 152 సార్లు పేపర్స్ లీకేజ్ అయింది. అంటే ఇది చాలా దారుణం అనమాట. ఎందుకంటే పూర్వం మనం చూసేవాళ్ళు నేర సంజయ్ రెడ్డి ఎవరో చిన్న రైల్వే స్టేట్ అయితే రాజీనామా చేసేవాళ్ళు, చిన్న ప్రాబ్లం వాళ్ళ యొక్క లాల్బహదూర్ శాస్త్రి గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ శాఖలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ పదవికి రాజీనామా చేశారు. అసలు ఈ ధర్మేంద్ర ప్రధాన్ గారు అసలు చదువుకున్నాడా చదువుకోలేదో మాకు అర్థం కాదు. 152 సార్లు పేపర్ లీక్ అయితే ఇంకా 10 బాధపడి చూడంటే అసలు ఎటువంటి వాడు అని మనకు అర్థమవుతుంది. ఇవాళ భారతదేశంలో అన్ని వ్యవస్థలు కూడా ఈ నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి సిబిఐ, ఈడీ, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ఆఖరికి విద్యా వ్యవస్థ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటే ఇవన్నీ కూడా ఇలా కావాల్సిన మనుషులను పెట్టుకుని
ఈ భారతదేశాన్ని ఒక నియంత్రణగా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, ఇష్టం వచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి రకరకాలుగా రచయితలు. మరి దీనిని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టండి అని చెప్పి రాహుల్ గాంధీ అడిగితే ప్రతిపక్ష నాయకులు, అలాగా ఉన్న ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా అడిగితే అటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఉండవన్నది మరి భారతీయులు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ఎందుకంటే ఈవేళ ఈ పేపర్ల లీకేజ్ వల్ల భారతదేశంలో 7.5 కోట్ల మంది విద్యార్థులు ఎఫెక్ట్ అయ్యారు. మనకు పిల్లడు ఉంటే ఆ ఐఏఎస్ ఐపీఎస్ చేయలేదు, మనం ఎంతో కష్టాలు పడతాం. ఢిల్లీ కోచింగ్ సెంటర్ లేకపోతే ఎక్కడికో పంపించి లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిందాం, లక్షలు ఖర్చు అవుతాయి. అలాగే 7.5 కోట్ల మంది పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా లక్షలు ఖర్చు పెట్టి ఎంతో నష్టపోయారు. కనీసం అది కూడా ఆలోచించే జ్ఞానం నరేంద్ర మోడీకి లేదు. అంటే అతను చదువుకోలేదనుకోండి, చదువుకున్నోడికి జ్ఞానం ఉంటుంది కానీ చదువుకోలేనుడికి జ్ఞానం ఉంటుంది. అది గురించి చదువులే అతనికి తెలియదు కాబట్టి 152 సార్లు పేపర్ లీక్ అయినా అతను పట్టించుకోవట్లేదా అన్నట్టుగా ఈ సంస్థలన్నీ పెట్టుకుని ఎన్ని నాశనం చేస్తాడు బాబు నరేంద్ర మోడీ గారు. మీకు ఒకటే వార్తలు మనం పక్క దేశాలు చూసాం, శ్రీలంకలో చూసాం, విద్యార్థులు తిరుగుబాటు చేశారు. అక్కడ ప్రధాని అందరూ కూడా దేశంలో పారిపోయారు. అలాగే బంగ్లాదేశ్లో చూసాం, ఆవిడ దేశాలు పారిపోయి భారతదేశంలో తలదాచుకోవడానికి వచ్చి ఇక్కడ పడి తలదాచుకుని ఆఖరి వాడు మరణశిక్ష కూడా విధించారు. అలాగే నేపాల్లో చూసాం, నేపాల్లో విద్యార్థులందరూ తిరుగుబాటు చేస్తే ఆ నేపాల్ ప్రధాని కూడా ఆ దేశంలో పారిపోయాడు అమెరికా. ఈ రకంగా మన చుట్టుపక్కల దేశాలందరినీ కూడా విద్యార్థులు చేసిన యాజిటేషన్ వల్ల, మూమెంట్ వల్ల ఆ దేశ ప్రజలను పారిపోయి వేరే దేశాల్లో తలదాచుకునే పరిస్థితులు వచ్చి నీకు కూడా అదే గెలుపడుతుంది. ఎందుకంటే నీ కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే వాడికి బానిస ఎక్స్ట్రా కావాలి, నువ్వు ఆల్రెడీ వాడికి ఇదే. కాబట్టి ఆ నరేంద్ర మోడీ ఎప్పుడొస్తున్నా అని ట్రంప్ ఎదురు చూస్తున్నాడు. ఈ భారతదేశంలో ఉన్న విద్యార్థులు కానీ, నిరుద్యోగ యువత కానీ ఆల్రెడీ నువ్వు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నావు. 12 సంవత్సరాలు 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు కానీ ఏవి కానీ ఎక్కడ ఏమి కనపడలేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ యువతే దేశానికి రక్షణ. ఈ విద్యార్థులు కానీ, యువకులు కానీ వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఈ దేశంలో త్వరలోనే మన పక్క దేశాలైన నేపాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, శ్రీలంకలో ఎలాంటి ఉద్యోగాలు జరిగినాయో అలాంటి ఉద్యోగం జరుగుతుంది. నువ్వు తప్పకుండా ఈ దేశాన్ని వదిలిపోయే పరిస్థితి త్వరలోనే వస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎవడైతే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాటిని తక్షణం భద్రం చేయాలి. మరి ఈ కారణాలన్నింటికీ కూడా బాధ్యత వహిస్తూ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తక్షణం వారి పదవులకు రాజీనామా చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం యొక్క విధ్వంసన, భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకి రక్షణ ఇచ్చే ప్రభుత్వమా లేదా భక్షించే ప్రభుత్వమా? ముమ్మాటికి బీజేపీ ప్రభుత్వం భక్షించే ప్రభుత్వమే. ఇంత ఘాటుగా చెప్పవలసిన అవసరానికి బీజేపీ ప్రభుత్వం ప్రవర్తనకి దానికి కారణం. ఉగ్రవాదులు, తీవ్రవాదులు దేశంలో చొరబడి అమాయకులని, సామాన్యులని మట్టుపెట్టి వారిని ఏమైనా హింసకి పాలు పెడితే వారిని మట్టు పెట్టడానికి సర్జికల్ స్ట్రైక్, ఎవరి మీద? ఉగ్రవాదుల మీద, తీవ్రవాదుల మీద చేసేది సర్జికల్ స్ట్రైక్. అటువంటిది పార్లమెంట్ సాక్షిగా యువకులు శాంతియుక్తంగా నిరసన తెలుపుతూ ఉంటే మా గోడు పెట్టండి. పార్లమెంట్ సెక్షన్, వర్షాకాలపు సెక్షన్ మొదలెట్టారు కదా, ప్రైమ్ మినిస్టర్ గారిని మేము అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వట్లేదు, మా మాట వినట్లేదు. పార్లమెంట్ లో కనీసం మా మాట, మా బాధని మీరు అక్కడ ప్రస్తావించి ఈ విద్యారంగంలో, విద్యా సంస్థలో ప్రక్షాళన తీసుకొస్తారన్న ఒక శాంతి భావంతో యువకులు, యువతులు వాళ్ళందరూ కూడా నిరసన తెలపడానికి శాంతియుతంగా వస్తే వారి మీద తూటాలు ఎత్తి పెట్టిందంటే ఈ ప్రభుత్వము ఇది రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వమా? బేటీ పడావ్, బేటీ బచావ్ హెడ్లైన్స్ పోగా మంచి కొటేషన్స్కి వాస్తవానికి వస్తే ఈ నిరసనలో ఆడపిల్లలు వచ్చి నిరసన చేస్తుంటే వారి దగ్గర ఎంత అసభ్యకరంగా వికృత చేష్టలు మన వ్యవస్థ సభ్యులు
వాళ్ళు ఈ పత్తయ్య బ్యాచ్ అంతా చెప్తుంటారు. మా గురువు విశ్వగురువు ఎంతటి ప్రపంచ యుద్ధాలను ఆపగల వీరుడు, ఎంత చెప్పిన వాడు. 136 సార్లు మన్ కీ బాత్ చేసిన ఈయన 2 నిమిషాలు దిల్ కీ బాత్ వెళ్ళాడా? 136 సార్లు బలవంతంగా అందరి చేత వినిపించిన ఆయన 2 నిమిషాలు దేశానికి వెన్నై ఉన్న వాళ్ళని, యువకుల యొక్క విషయాన్ని 2 నిమిషాలకు చెప్పించి ఆనందించలేకపోయారా? ఇది రక్షించే ప్రభుత్వమా, భక్షించే ప్రభుత్వం? ఎప్పుడైతే మాటలకు చర్చలకు లేకుండా బీజేపీ ప్రభుత్వం ఇది చేస్తుంది అంటే కేవలం దీన్ని నిరసనని విధ్వంస రూపం చేపించి ఈ విధ్వంసమే రణరంగమై రణరంగంలో నుంచి మరణ హోమం అవ్వాలి. ఈ మరణ హోమం నుంచే సభలు వచ్చి సభ పీఠికలు ఎత్తి జెండాలు వేసి దాని మీద ఓట్లు అల్లుకునే అనైతికమైన అలవాటు కొంత రాజకీయ వాళ్ళకి కలిసి వచ్చిన అలవాటు కాదు. గతంలో అయితే ఓటుకి నోట్ అనేవారు. ఇప్పుడు కొత్తగా పొలిటికల్ ట్రెండ్ ఏంటంటే సభ పీఠికల మీద జెండాలు వేసి ఓట్లకి రోడ్ షోలు చేయడము, పాడీలు మోసి ఓట్లు అల్లుకోవడం. ప్రస్తుత పొలిటికల్ ట్రెండ్ అదే జరుగుతుంది. కాబట్టి ఇది భక్షించే ప్రభుత్వమే కానీ ముమ్మాటికి రక్షించే ప్రభుత్వం కాదు. ఏ జబ్బుకైనా దేనికైనా ఒక పరిమితి ఉంటుంది, దేనికైనా ఒక డీకోడ్ ఫార్ములా ఉంటుంది, ఒక విరుగుడు ఉంటుంది. పెరుగుదల విరుగుడు నాంది అన్నట్టుగా ఒక జబ్బుకి ఎక్కడో కాడ వినాశనానికి డీకోడ్ ఫార్ములా ఉంటుంది. ఈ బీజేపీ ప్రభుత్వానికి మోదీకి ఉన్న ఏకైక అతని కలగొట్టే వారు ఎవరంటే కేవలం కాంగ్రెస్ పార్టీ, అది మా నాయకుడు రాహుల్ గాంధీ. ముమ్మాటికి మోదీని తల ఒగ్గించాలన్నా, మోదీని గద్ద దింపించాలన్నా, బీజేపీ యొక్క రంగులన్నీ బయట పెట్టాలన్నా, వీళ్ళు చేసిన అవినీతి అన్నీ కూడా ఎండగట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారనంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఉంటారు. కాబట్టి నిన్న జరిగిన నిరసనే దానికి ఉదాహరణ. ఏ చరిత్రలో కనివి ఎరగినట్టుగా ఒక ప్రధానమంత్రి ఇంటి ఎదురకుండా ధర్నా చేశారని అంటే దానికి గుండె ధైర్యం ఉండాలి, మనోధైర్యం ఉండాలి. జీవితం మీద తెగ తీర్పునించుకుని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో వచ్చారు. కాబట్టి ఎప్పటికైనా ఈ దేశం మళ్ళీ కాంగ్రెస్ రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలోనే మళ్ళీ ఇది ప్రభుత్వం కానీ మన ప్రజలు కానీ శాంతియుతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక మాట వినతి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం ముమ్మాటికి భక్షించే ప్రభుత్వమే కానీ రక్షించే ప్రభుత్వం కాదు. ఈ అవకాశం ఇచ్చిన